హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక ఈరోజు కథ. హాయ్, నా పేరు స్వీటీ. ఇది నా ఒరిజినల్ నేమ్ కాదు. నా బాస్ డేవిడ్ నాకు ఇచ్చిన పేరు. తన దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ చేశాక నా నేమే కాదు, ఎక్కడి నుంచి వచ్చానో కూడా మర్చిపోయా. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ నేను. అలాంటి నా యాటిట్యూడ్కి అప్డేట్ వర్షన్ నా బాస్. యాటిట్యూడ్తో ఒక ఇబ్బంది ఉంది. ఇద్దరు యాటిట్యూడ్ పర్సన్స్ మధ్య పడితే అయితే యుద్ధమన్నా అవుతుంది, లేదా కుదిరితే ప్రాణం ఇచ్చేంత లేదా ప్రాణం తీసేంత ఫ్రెండ్షిప్ అన్నప్పుడుతుంది. మాదెక్కడికి వెళ్తుందో మాకే తెలీదు. నేను మా కాలేజ్ క్యాంపస్ డ్రైవ్లో నా ఓవర్ లక్ని బట్టి ఆయన కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ రౌండ్స్లోనే ఆయన కంపెనీ ఏంటో తెలిసింది నాకు. యాక్చువల్లీ కంపెనీ ఇచ్చే స్టార్టింగ్ కంపెనీ టాక్ నేను మిస్. ఎందుకంటే రెజ్యూమ్ అప్పుడు ఎడిట్ చేసుకుంటూ అందరూ యూనిఫామ్ అయితే మనం సివిల్ డ్రెస్. ఆ రోజు యాక్చువల్లీ డ్రైవ్ ఉందన్న మ్యాటర్ మనకి తెలీదు. గెంటేస్తాడేమో అనుకుని ఫిక్స్ అయిపోయా. మా మేనకా మేడం డీని రిక్వెస్ట్ చేసి పంపింది. ఆవిడ నా దోస్త్ మరి. ఆయన తనకి తెలిసిన సాంస్క్రిప్ట్ అంతా చదివి గంటకి పంపాడు నన్ను. రిటర్న్ టెస్ట్ కోసం రెజ్యూమ్ పట్టుకుని సెకండ్ బ్యాచ్లో నేను శైల మా క్లాస్ సిఆర్ అటెండ్ అయ్యాం. ఎప్పుడు వెళ్ళామన్నది మ్యాటర్ కాదు, రౌండ్స్ క్లియర్ చేశామా లేదా అన్నదే మ్యాటర్. అది నాకు బాగా తెలుసు. పిచ్చి రౌండ్స్ అన్నీ పెట్టారు, బట్ అన్ని రౌండ్స్ కొత్తగా ఉన్నాయి. నచ్చింది నాకు. ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం లైబ్రరీలో వెయిటింగ్ మేము. శైల ఓవర్ యాక్షన్ ఒక పక్క, భయంతో జాబ్ వస్తుందా రాదా అని. బట్ మనమంతా వియర్, ఏ భయాలు ఉండవు. వచ్చిందా మనది, అదెవరూ ఆపలేరు. రాలేదా మనది కాదు అంది. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం కాలేజ్ ఫైనల్ ఇయర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అటెండ్ అయితే డ్రైవ్లో సెలెక్ట్ అయ్యింది ఇద్దరం. నేను, నా పక్క బ్రాంచ్ సిఆర్ మాత్రమే. మా ఫ్యాకల్టీ కూడా ఆశ్చర్యపోయారు. ఇద్దరి కోసం ఇంత బిల్డప్ అని. అంతా హడావిడి చేశారు మరి. ఏంటి, ఏం డిసైడ్ అయ్యావు అంది మా మేనకా మేడం. మా ఫ్యాకల్టీ మాతో క్లోజ్, నేనేంటో తెలుసు వాళ్ళకి. నచ్చింది మ్యామ్, జాయినింగ్ అన్నాను. నవ్వింది మేడం. అమృత్ గాడు నాకు కాల్ ఈవినింగ్. వాడు ఆల్రెడీ నా ఫ్రెండే. కంపెనీ చాలా దానం అంటే శాలరీ ఒకటే బెస్ట్ అంట. నా కజిన్ చెప్పాడు డ్రాప్ అయిపోదాం అని. సారీ అమృత్, కంపెనీ నాకు క్లిక్ అయింది, పోతున్నా అన్నాను. వెళ్ళవే, నీ తిక్క తీరిపోద్ది అన్నాడు అమృత్. కిక్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవటం నా హాబీ. తర్వాత ఎగ్జామ్స్ అయ్యాయి. కాల్ లెటర్ వచ్చేసింది. పోయా ఆఫీస్కి. జాయిన్ అయ్యాను. మా బాస్ నాకు కనిపించలేదు. ఎందుకు కనిపిస్తాడు? ఆఫీస్లో కనిపిస్తే ఆయనతో పెట్టుకోను కదా. జాయిన్ అయిన అతి తక్కువ డేస్లోనే నా బీభత్సమైన లక్తో ఆయనతో పడింది నాకు. కానీ ఆయనతో పెట్టుకున్నా అని అప్పుడు నాకు తెలీదు. నా కాలేజ్ ఫ్రెండ్స్ బ్యాచ్కి పార్టీ ఇస్తున్నా నేను, పెద్ద రెస్టారెంట్లో ఆఫీస్ అవ్వగానే. మా తొట్టి గ్యాంగ్కి ఆశ ఎక్కువ, సో తప్పలేదు ఆ రెస్టారెంట్కి తీసుకువెళ్ళటం. పైగా శాలరీ ప్యాకేజ్ హై మరి. ఇంకా ఊరుకుంటారా? మెడలో ఐడి చేతికి కట్టుకోవటం మనకున్న ఒక చెత్త అలవాటు. కాలేజ్ నుంచే ఉన్నది. అదే నన్ను అడ్డంగా ఇరికిస్తుందని ఆ సెకండ్ నాకు తెలీదు. పార్టీ అంతా అయిపోయింది. బయటికి వచ్చాము. చీకటి పడిపోయింది. పైగా చాలా లేట్ అయింది. నా ఫ్రెండ్ శైల కోసం నేను వెయిట్ చేస్తుంటే నా మీదకి పెట్టి కార్ పార్క్ చేశాడు ఒకడు. జస్ట్ మిస్, లేదంటే లెగ్ అయిపోను. నాకు హెడ్కి ఎక్కేసింది తిక్క. నా షర్ట్స్ హ్యాండ్ ఫోల్డ్ చేసి నా నోటికొచ్చిన ఇంగ్లీష్ తిట్లు మొత్తం తిట్టేశా. లాస్ట్లో కార్ని తన్నేసా గట్టిగా. సౌండ్ వచ్చింది తప్ప తగిలింది మనకే. వాడికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. వెంటనే కార్ డోర్ తీసి దిగి, హే గర్ల్, డోంట్ యూ సీ మై కార్ అండ్ హౌ డేర్ యూ టు టచ్ మై కార్ అన్నాడు ఒక వ్యక్తి. అతన్ని చూసి అతని మాట వినగానే చాలా భయం వేసింది నాకు. చూడ్డానికి చాలా యంగ్ లుక్, బట్ ఆ కళ్ళు సింహం లెక్క ఉన్నాయి. దానికి తోడు బియర్డ్. అన్నింటికంటే ఎక్కువ తన బేస్ వాయిస్. బాబోయ్, నిద్రలో పొరపాటున గుర్తించినా దర్చుకునేట్టు ఉంది. కట్ చేస్తే పక్కా విలన్ లుక్ అంతే. ఇక తనని ఎక్కువ స్కాన్ చేస్తే బాగోదని ఈ లోకంలోకి వచ్చా. ఇక వెంటనే తేరుకొని, హే, ఇట్స్ యువర్ మిస్టేక్ మిస్టర్, ఆర్ యు బ్లైండ్ అన్నాను, నా హ్యాండ్ తన ఫేస్కి చూపిస్తూ. అంతే, హ్యాండ్ పట్టుకుని మెల్లి తిప్పేశాడు ఒక్కసారిగా వెధవ. ఐ ఆస్క్డ్ యూ వై డిడ్ యూ కిక్ మై కార్ అన్నాడు హ్యాండ్ వదలకుండా. వాట్ ద ఫా, వాట్ ఇఫ్ ఐ లాస్ మై లెగ్, యు ఆర్ వర్రింగ్ అబౌట్ యువర్ స్టూపిడ్ కార్ అన్నాను. అంతే, తిట్లు మొదలు ఇద్దరి మధ్య. మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఆపటం మానేసి మార్వెల్ అవెంజర్స్ ఎండ్ గేమ్ చూస్తున్నట్టు నుంచున్నారు. ఇంతలో నా హ్యాండ్ లాగి ఐడి చూశాడు. నాకు తెలియదు ఆ నిమిషం ఎందుకో. ఇంతలో ఎవరో అమ్మాయి ఆయన కార్ దిగి, స్టాప్ ఇట్ డేవిడ్, దే జస్ట్ డూ ఇట్ ఫర్ పీపుల్ అటెన్షన్ అంది. అంతే, నాకు కాలింది. హే, హోల్డ్ యువర్ టంగ్, టెల్ యువర్ షీ టు యువర్ హస్బెండ్ అన్నాను ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ తన వైపు. అంతే, అతనికి కాలింది.
యూ విల్ పే ఫర్ దిస్ అన్నాడు కోపంగా. గో టు హెల్ అని మిడిల్ ఫింగర్ చూపించా. వాడికి పీక్స్కి వెళ్ళిపోయింది తిక్క. అంతే. నేనిక వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయా నా ఫ్రెండ్స్ని తీసుకొని. డాడీ తిట్లు. ఏంటి ఇంత లేట్ అని స్టోరీ చెప్పా. మమ్మీ వచ్చింది. నీకెందుకే అలాంటి వాళ్ళతో అంది. డాడీ మాత్రం ఎందుకు వదిలేసావు అంత ఈజీగా, తాగి డ్రైవ్ చేస్తున్నాడనుకుంటా అన్నారు. నీ వల్లే ఇది ఇలా తయారైంది డాడీతో కోపంగా మమ్మీ అంటుంది. మా డాడీ నేను నవ్వు మమ్మీ ఫేస్ చూసి. ఇక నైట్ అంతా మూడవుట్. లేట్గా నిద్రపోయా. నెక్స్ట్ డే లేట్గా లేచా. జస్ట్ 30 మినిట్స్ ఉంది ఆఫీస్కి. అంతే. పరుగులు ఉరుకులు. డాడీ డ్రాప్ చేశారు. అయినా 1 అవర్ లేట్. నాకు తెలుసు నా బీభత్సమైన లుక్ వెనుక శని నేను నీ వెనకే ఉన్నాను అని గుర్తు చేస్తుందని. వెళ్ళాను. నా క్యాబిన్లో కూర్చున్నాను. ఆఫీస్ అంతా హడావిడి ఆ రోజు. ఎండీ వస్తున్నాడు అని. మా ఎండీ యాక్చువల్లీ ఈ బ్రాంచ్కి ఎప్పుడూ ఎక్కువ రాలేదంట. మర్చిపోయా. ఆయనకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఆయన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లోనే ఉంటాడు. మనం ఏదైతే ప్రశాంతంగా ఉన్న సింహాన్ని కితకితలు పెట్టి లేపామని అప్పుడు మనకి తెలీదు. నిజానికి నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, చూడాలి అనుకోలేదు. కానీ నా దరిద్రం ఆయన్ని లైవ్లో చూపిస్తుందని అర్థం కాలేదు. మనమేం పట్టించుకోకుండా మన వర్క్ మనం చేసుకుంటున్నాం. నా ప్రాజెక్ట్ లీడర్ పిలిచాడు గంటకి. నిన్ను ఎండీ పిలుస్తున్నాడు అని. నన్నా ఎందుకు అన్నాను ఫేస్ లిఫ్ట్ చేయకుండా. ఏమో పో, లేదా అరుస్తాడు అన్నాడు. వెళ్ళాను. ఐడి చేతికి కట్టుకున్నాను. నా కర్మకాలి. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూనే నా వాయిస్ బ్రేక్ అయిపోయింది. సీన్ అర్థమైంది. ఓ నా బ్యాడ్ లక్ ఇలా తగులుకుందా నన్ను అని. అప్పటికే ఆయన కళ్ళు నిప్పుల్లా కనిపిస్తే నన్ను కాల్ చేసేలా చూస్తున్నాయి. నాకు మూడింది అని అర్థమైంది. ఒసై పిచ్చదానా, యాటిట్యూడ్కి పోయి సింహంతో పెట్టుకున్నావని లోపల నాకు మనసు క్లాస్ స్పీకింగ్ మొదలుపెట్టేసింది. గెట్ ఇన్ అన్నాడు. యాక్చువల్లీ అరిచాడు. ఏంటో అతని వాయిస్ నార్మల్గా మాట్లాడినా కోపంగా అరిచినట్టే ఉంటుంది. అంత బేసున్న వాయిస్ మరి. చెవులు అదిరిపోయాయి నాకు ఒక్కసారిగా. అయినా లైట్. మనం ఈ ఉడత విషయాలు పట్టించుకోం. వీడి కంపెనీ కాకపోతే ఇంకొకటి. బట్ యాటిట్యూడ్ విషయంలో నో కాంప్రమైజ్ అనుకుని నేను రిజైన్ చేసేయడానికి రెడీ అయిపోయా. ఐడి ఎక్కడ వేసుకోవాలి అన్నాడు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ. ఫేస్ కేర్లెస్గా పెట్టా చాలా. చేతికున్న ఐడి ట్యాగ్ తీస్తూ. ముందు ఆన్సర్ చెప్పి అప్పుడు ట్యాగ్ తీ అన్నాడు. సారీ సార్, నాకు హ్యాండ్కే కంఫర్టబుల్గా ఉంది అన్నాను. ఎలాగో మానేస్తాం. డాడీ ఉన్నాడు, మేనేజ్ చేస్తాడు అని మన స్టంట్లు. ఆఫీస్ టైం ఎప్పుడు అన్నాడు. నిన్న మీతో ఫైట్ అయిందని మూడ్ ఖరాబ్ అయ్యి లేటుగా పడుకున్నా. అది కాస్త మార్నింగ్ పట్టింది అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. నీకు అసలు మేనేజ్ లేదా అన్నాడు విసుగ్గా. సార్ స్ట్రైట్గా చెప్పండి, ఈ సోదొద్దు. నిన్న మీ తప్పు ఉంది, నాకు కాలింది. మీకు కాలింది నా మాటలకి, పైగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు మీరు నన్ను అన్నాను కోపంగా తన కళ్ళలోకి చూస్తూ. యూఆర్ టాకింగ్ టు యువర్ ఎండీ, మైండ్ ఇట్ అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ. తప్పు చేసినోడు ఎండీ అయినా ఒకటే, డ్రైవర్ అయినా ఒకటే నాకు అన్నాను. తనకి బీపీ బీభత్సంగా పెరిగిపోయింటుంది నా మాటలకి. కానీ పైకి కూల్గానే ఉన్నాడు, కోపం కనిపించనివ్వకుండా. నా ముందు టేబుల్ మీద కూర్చున్నాడు. ఒక లెగ్ ఫ్లోర్ మీద, ఇంకో లెగ్ చైర్ మీద పెట్టి. నేను నించొని ఉన్నాను. పైనుంచి కింద దాకా స్కాన్ చేశాడు. షర్ట్ హ్యాండ్స్ ఎందుకు ఫోల్డ్ చేశావు అన్నాడు. ఇట్స్ మై విష్ అన్నాను. నీకు చాలా ఉంది అని అర్థమైంది నాకు అన్నాడు. కెన్ ఐ గో అన్నాను. ఇంకా అతని నస భరించలేక. ఎక్కడికి అన్నాడు. మీరుంచితే క్యాబిన్కి, ఫైర్ చేస్తే ఇంటికి అన్నాను. సరే క్యాబిన్కి వెళ్ళు, నీ ఫైరింగ్ లెటర్ రెడీ అవుతుంది అన్నాడు. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఐడి మెడలో నుంచి తీసేస్తూ ఫోర్స్గా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయా నా క్యాబిన్లోకి. బయట అందరూ వింత జంతువుని చూస్తున్నట్టు చూస్తున్నారు. వాట్ అన్నాను. అంతే, ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. నేను ఇంకా లెటర్ రాలేదేంటి అని చైర్లో గిరగిరా తిరుగుతూ ఉన్నా. ఇంతలో డాడీ గుడ్ న్యూస్, జాబ్ ఫట్ అని మెసేజ్ చేశా మా డాడీకి. కంగ్రాట్స్ అని పెట్టారు డాడీ వెంటనే. ఆయనకి నా మీద నమ్మకం, నేను ఊరికే ఏదీ చేయను అని. వచ్చాక చెప్తా డాడ్ బ్యాలెన్స్ మ్యాటర్ అని చెప్పి ఇంకో టెక్స్ట్ పెట్టా. ఇంతలో నా టీం లీడర్ వచ్చి నీ మెయిల్ చెక్ చేసుకో అన్నాడు. ఇంకేముంటుంది ఫైరింగ్ లెటర్కి మించి అనుకుని లేచి వెళ్ళిపోతుంటే, ఓయ్ చూడు అన్నాడు. తన బాధ చూడలేక మెయిల్ చెక్ చేసేసరికి గ్రేటర్ హైదరాబాద్లో తన బ్రాంచ్లో నాకు పోస్టింగ్. కాలింది నాకు. రివెంజ్ ఎపిసోడ్ అని అర్థమైపోయింది. నా టీం లీడర్ కంగ్రాట్స్ చెప్పాను నాకు. వెంటనే తన మాట కూడా వినకుండా విసుగ్గా ఎండీ రూమ్కి వెళ్ళిపోయా. ఈసారి నో ఎక్స్క్యూజ్ మీలు. వాట్స్ దిస్, ఆర్ యూ ప్లానింగ్ ఎ రివెంజ్ అన్నాను. వాట్ ఎవర్ యూ థింక్ అన్నాడు. కనీసం నా వైపు చూడకుండా తన సిగరెట్ లీడ్ చేస్తూ. ఎంత చిరాకొచ్చిందో, ఇలా ఇరుక్కుపోయాయింటి అనుకున్నా.
వాడు ఫైర్ చేస్తే ఎన్నైనా వాగొచ్చు, కానీ ఇంకా ఎంప్లాయ్‌నే. ఏం చేయాలి అని నేను థింకింగ్. టేక్ యువర్ సీట్ స్వీటీ అన్నాడు. మై నేమ్ ఈజ్ నాట్ స్వీటీ అన్నాను. మేబీ, కానీ ఇక నుంచి అదే, అలానే పిలుస్తా నిన్ను. నాకు యాటిట్యూడ్ చూపించిన ఫస్ట్ అమ్మాయివి కదా. నువ్వు నాకు స్వీటే అన్నాడు ఒక చిన్న వాయిలెంట్ స్మైల్ ఇస్తూ. ఒక్క నిమిషం సైలెంట్ నేను. వాటర్ తాగుతావా అన్నాడు. మొత్తం బాటిల్ ఖాళీ చేసేసా తనది. ఈ డైలాగ్ అనగలిగేవాడు, యాటిట్యూడ్ ఉన్నోడు ఒక్కడే. నాకు అర్థమైపోయింది నా ఫేట్. వీడి నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు అని. పద మన ఆఫీస్కి అన్నాడు. సారీ, నేను రాను అన్నాను. బాండ్ గురించి తెలుసు కదా, నువ్వు ఇక్కడ లాక్ అయిపోయావు అన్నాడు నా దగ్గరికి వచ్చి. సార్, ఇట్స్ అన్ఫేర్. నిన్నేదో జరిగింది, జస్ట్ లీవ్ ఇట్ అన్నాను. నువ్వు నీలానే మాట్లాడు, నీలానే ఉండు నా దగ్గర అన్నాడు సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ. నాకు ఫుల్ పిచ్చెక్కింది. పద ఆఫీస్కి అని ఆయన కారులో తీసుకెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నేను నచ్చింది చేశా, నచ్చినట్టు ఉన్నా. వీడేంటి నిజంగా నన్ను కంట్రోల్ చేద్దామనే. చుక్కలు చూపిస్తా, ఎలా ఫైర్ చేయడో నేను చూస్తా అనుకున్నాను మనసులో తన వెనుక వెళ్తూ. ఆఫీస్ వచ్చింది ఇంతలో. డాడీ కాల్స్ ఒకటి. నేను అటెండ్ చేశా తనతో నడుస్తూనే. ఎవరికి భయం, అసలు తనకి పిచ్చి తెప్పించాలని డిసైడ్ అయిపోయా. డాడీ, ఉల్టా అయింది, వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు నన్ను మా బాస్ అన్నాను. సరే జాగ్రత్త అని డాడీ కాల్ కట్ చేశారు. ఇంకా వెళ్ళాం. ఆఫీస్ బాగుంది. హర్ష్ అని నా కొత్త టీం లీడర్. తనకి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ స్వీటీ అనే నా క్యాబిన్ చూపించమన్నాడు నా బాస్. ఐ బ్లింక్లో నా మొబైల్ నా చేతిలో నుండి లాక్కుని తీసుకువెళ్ళిపోయాడు మా బాస్. నా భయం, నా మొబైల్కి స్క్రీన్ లాక్ తప్ప మరేముండదు. చిన్నపిల్లలు కూడా అన్లాక్ చేయొచ్చు ఆ ప్యాటర్న్. అది నా బాధ. అయితే ఏంటి, చూస్తే చూడని మనకంత సీక్రెట్లు ఏముండవు అని లైట్ తీసుకున్నా. కానీ నా సెల్ఫీలు మొత్తం ఉంటాయి అందులో. గుర్తొచ్చింది. హే నో, ఇట్స్ మైన్ అన్నాను అరుస్తూ. హర్ష్ నా నోరు మూసేశాడు. హర్ష్ నాకు ఫాస్ట్గా ఫ్రెండ్ అయిపోయాడు. నేను ఫ్రెషర్ అవ్వటం నాకు ప్లస్. కానీ బాస్ చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాడు హర్ష్. ఆ రోజే నా రివెంజ్ ఎపిసోడ్ స్టార్టింగ్. 5 అయ్యింది, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను లేస్తుంటే హర్ష్ వచ్చాడు. ఎక్కడికి స్వీటీ అని అన్నాడు. ఇంటికి, ఇంకెక్కడికి వెళ్తా అన్నాను. నీకు స్పెషల్ వర్క్ అంట, డేవిడ్ ఫేవరెట్ ఎంప్లాయ్ వంట కదా అన్నాడు నవ్వుకుంటూ. కుదరదు, నేను పోతున్నా అన్నాను నా బ్యాగ్ తీసుకుంటూ. ఓయ్ కూర్చో, ఇక్కడికి రావటం వరకే, పోవటం డేవిడ్ డిసైడ్ చేస్తాడు అన్నాడు. ఆయన డెసిషన్స్ ఆయన దగ్గర ఉంచుకోమను, నేను పోతా, నా మొబైల్ ఇవ్వు అన్నాను. నా దగ్గర ఎక్కడ, బాస్ దగ్గరే ఉంది. అయినా మమ్మల్ని పిలవకుండా వెళ్ళకూడదు. నీకంత ధైర్యం ఉంటే నువ్వు పో అన్నాడు. వెళ్తా, నాకు భయం ఏంటి అన్నాను. వెళ్ళా. మొత్తం నా మొబైల్ అంతా చెక్ చేస్తున్నాడు. ఎవరో మేనర్స్ గురించి మాట్లాడారు, ఇదేంటి మరి అన్నాను డోర్లో నుంచుని. నిన్నెవడు పిలిచాడు ఇక్కడికి, పోయి వర్క్ చేసుకో అన్నాడు ఫోన్ టేబుల్ మీద పెడుతూ. నా వర్కింగ్ టైం అయిపోయింది, నేను వెళ్తా అన్నాను. నేను పంపించినప్పుడే నువ్వు వెళ్ళాలి అన్నాడు తన వర్క్ చూసుకుంటూ. సారీ, ఈ రీజన్ చూపించి నన్ను ఫైర్ చేయండి అని విసుగ్గా టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని ఆయన రెస్పాన్స్ కూడా వినకుండా వచ్చేసా. హర్ష్ షాక్. నీకింతుందా అంటూ డోర్ బయట నుంచుని ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాను ఇంటికి. మమ్మీ ఎలా ఉంది ఆఫీస్ అని గ్యాప్ లేకుండా అడుగుతుంది. నేను డాడీ ఏరి అంటే ఇంకా రాలేదు అంది మమ్మీ. సరే, కొంచెం టైర్డ్ నేను, డాడీ వస్తే పిలువు అని రూమ్లోకి వెళ్ళిపోయా. ఫ్రెష్ అప్ అయి వచ్చా. మొబైల్ రింగ్ అవుతుంది. బట్ అది నా రింగ్ టోన్ కాదు. వెంటనే బ్యాగ్ చూసా. హెడ్ పట్టుకున్నా. అది నా మొబైల్ కాదు, డేవిడ్ది. ఇప్పుడెలా? ఆయన కాల్స్ ఏవి నేను లిఫ్ట్ చేయలేదు. ఆయనకి మేనర్స్ లేకపోయినా నాకుంది. ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ జాగ్రత్తలున్నాయి ఆయన ఫోన్కి. నిమిషానికి ఓ ఫోన్ వస్తుంది. పైగా నిన్న కార్లో తనతో ఉన్న అమ్మాయి కూడా కాల్. ఆయన వైఫ్ ఏమో అనుకున్నా. ఆవిడ తెగ కాల్స్. ఒళ్ళు మండింది నాకు. ఇంతలో ఆయన నుండి కాల్ నాకు. ఒళ్ళు మండిపోయింది నాకు. అటెండ్ చేశాను కాల్. నీకు అసలింత తిక్క ఉందని నాకు తెలీదు. ఎవరి ఫోనో కూడా తెలియకుండా పట్టుకెళ్ళావు అని అరుస్తాడు తను. తను నార్మల్గా మాట్లాడితేనే అరిచినట్టే ఉంటుంది. అలాంటిది అరిస్తే ఊహించుకోండి. చెవులు చిల్లు. ఈయనకి వచ్చింది ఇదొక్కటే అనుకుంటా అనుకున్నాను నేను. ఫోన్ దూరంగా పెట్టి ఇప్పుడేం చేయాలి చెప్పండి అన్నాను. ఇక ఎంతకీ స్టాప్ చేయకపోయేసరికి ఆఫీస్కి తే అన్నాడు గట్టిగా. సారీ, నాకు చీకట్లో భయం, రేపు తెస్తా అన్నాను. నేను వస్తున్నా, అడ్రస్ చెప్పు అన్నాడు. అంతొద్దు, నేనే తెస్తా అన్నాను. తనని మళ్ళీ ఇంటి దాకా రప్పించటం ఇంకో హెడ్ఏక్ నాకు. కోపంగా పెట్టేశాడు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పటికీ హర్ష్ నవ్వుతున్నాడు. ఏంటి గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చావు?
బాస్ ఏం షాక్ ఇచ్చాడు అని మొబైల్ చూపించా. నువ్వు సూపర్ అన్నాడు నవ్వుతూ. ఆయన క్యాబిన్లోకి డైరెక్ట్గా వెళ్ళాను. నా మొబైల్తో కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఎవరితోనో. కోపం పెరిగిపోయింది నాకు. అలానే చూస్తున్నాను నేను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని. ఇంత లేట్? ఎంత అర్జెంట్ కాల్స్ వచ్చాయి నాకు తెలీదా ఆ మాత్రం అని అరుస్తున్నాడు నన్ను చూసి కాల్ కట్ చేసి. నా పర్సనల్ మొబైల్ అది, మీరు ఎలా యూజ్ చేస్తారు? దట్ వితౌట్ మై పర్మిషన్ అన్నాను ఐస్ రెడ్ చేస్తూ. అర్జెంట్ వర్క్, మొబైల్ వచ్చే వరకు ఖాళీగా ఎవడు కూర్చుంటాడు? ఐ హేట్ వెయిటింగ్ అన్నాడు నా ఫేస్ కూడా చూడకుండా. హర్ష్ ఉన్నాడు కదా అన్నాను. నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వక్కర్లేదు, అవి ఉంటే నీ దగ్గర పెట్టుకో అన్నాడు. ఆమె గర్ల్, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్నాను. ఇక్కడ గర్ల్ ఎవరు అన్నాడు హెడ్ లిఫ్ట్ చేసి చుట్టూ చూస్తూ. నా మొబైల్ ఇవ్వండి, లేట్ అవుతుంది అన్నాను తన టేబుల్ ముందు నుంచుని. కూర్చో, ఒక టెక్స్ట్ రాయాలి నీ నంబర్కి అన్నాడు. ఉఫ్ అనుకుని కూర్చున్నా. ఎవడో అమృత్ అంట కాల్ చేశాడు అన్నాడు తన వర్క్ చేసుకుంటూనే. ఇది బెస్ట్ టైం ఈయనకి కోపం తెప్పించడానికి అని. ఓ అమృత్ హా, ఐ మిస్డ్ హీస్ కాల్ అని ఫోన్ లాక్కుంటుంటే తీసేసుకున్నాడు డేవిడ్. ఇంకా నాకు కోపం వచ్చేసింది. నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోతుంటే హే ఉండు, నా పర్సనల్ వర్క్ అన్నాడు విసుగ్గా. నేను మీకు కాల్ చేస్తా లేదా టెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తా, లేట్ అవుతుంది అని వచ్చేసా తన ఆన్సర్ కోసం కూడా చూడకుండా. బయట హర్ష్ లేడు, నైట్ షిఫ్ట్ టీమ్ లీడర్ అనుకుంటా వచ్చాడు. వెళ్ళిపోయాను ఇంటికి నేను ఇక అతన్ని కలవకుండా. డాడీని రమ్మన్నా నేను. వచ్చారు డాడీ నేను సరాసరి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం. ఏంటి డల్గా ఉన్నావు అన్నారు. డాడీ, ఎండి నా జిరాక్స్ కాపీ డాడీ, ఇద్దరికీ పడింది అని స్టోరీ చెప్పా. అన్నట్టు మా డాడీ నేను బాగా క్లోజ్. మా డాడీ చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. నా తిక్క మా డాడీ నుంచి వచ్చింది. ఆయన పైకి బిజినెస్ చేసినా అసలు చేసేది సెటిల్మెంట్స్. ఎంపీ నుంచి మేయర్ వరకు అందరూ డాడీ హెల్ప్ తీసుకుంటారు. కానీ ఆయన మంచి వాళ్ళని ఏం చేయడు, నరకాలు చేసేవారికే నష్టం. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డాడీకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అదన్నమాట సంగతి. మా డాడీ గురించి సింపుల్గా చెప్పాలంటే డ్వైన్ జాన్సన్, ది రాక్ లెక్క ఉంటాడు. ఈ స్టోరీలో హీరో మా డాడీ, విలన్ డేవిడ్. ఫిక్స్ అయిపోండి ఇంకా. నచ్చితే చెయ్యి లేదా మానేయ్, తర్వాత నేను చూసుకుంటా అన్నారు డాడీ. సరే అన్నాను. ఇంతలో డేవిడ్, మా బాస్కి రావాల్సిన టెక్స్ట్ వచ్చింది, ఆయనకి ఫార్వర్డ్ చేసేసా. కనీసం థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వలే తను నాకు. డాడీ నేను వెళ్ళిపోయాం ఇంటికి. నెక్స్ట్ డే నేను ఎర్లీగానే లేచా. కానీ కావాలని మా బాస్కి కోపం తెప్పించాలని లేటుగా వెళ్దామని ఫిక్స్ అయిపోయా. నా ప్లాన్ ఆయనకి పిచ్చి కోపం తెప్పించి ఆయన చేతే గెంటించుకోవాలి అని. డాడీకి అర్థమైపోయింది సీన్. ఏయ్ మానే నువ్వు, అంత కష్టంగా వద్దు అన్నారు. వెళ్తా డాడ్, ఎక్స్ట్రాలు చేస్తే నేను కాల్ చేస్తా, ఇంట్లో బోర్ తెలుసుగా నీకు అన్నాను. సరే పద డ్రాప్ చేస్తా అన్నారు డాడ్ నవ్వుతూ. వెళ్ళాం. నా స్టైల్ నాదే, ఎవరిని నేను పట్టించుకోను. గాగుల్స్తో మళ్ళీ ఐడి హ్యాండ్కి కట్టుకొని షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూయింగం వేసుకొని టోన్ జీన్స్తో పోయా. ఏంటి నువ్వు ఇలా వస్తే బాస్కి తిక్కొస్తుంది, జాబ్ పోతుంది అన్నాడు హర్ష్. హూ కేర్స్, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నాను. నోరు వెళ్ళబెట్టడం హర్ష్ అంతయింది. జై వచ్చాడు. నేను లేవలేదు, విష్ చేయలేదు. స్వీటీ, కమింగ్ టు మై కాబిన్ అన్నాడు. అబ్బా తిక్క గట్టిగా ఎక్కింది ఈయనకి అని హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళాను క్యాబిన్లోకి ఉరుకుతూ. డోర్ తీసా, వెళ్ళిపోయా డైరెక్ట్గా. లోపలికి వెళ్ళగానే ఎదురుగా సీట్లో డేవిడ్, వైట్ షర్ట్లో చాలా డీసెంట్గా ఫైల్స్ పై సైన్ చేసుకుంటూ ఎదురుగా నుంచున్నా. టేక్ యువర్ సీట్ అన్నాడు. కూర్చున్నా. క్రాస్ లెగ్స్ అలవాటున పడిపోయాయి. చూశాడు లేచి మరి. ఏడుస్తాడు అని తీశాను. వేసుకో, నేను మార్కర్ పడింది అని చూసా అన్నాడు. నిజమా అని చూస్తే నిజంగానే పడింది. నేనే తీసిచ్చా. సార్, ఎందుకంత పంతం మీకు? నన్ను వదిలేయచ్చు కదా, మీకు నాకు టైం వేస్ట్ అన్నాను. నువ్వొచ్చాక నాకు టైం పాస్ అవుతుంది, వెళ్ళిపోతే బోర్ కొడుతుంది అన్నాడు నా ఫేస్ కూడా చూడకుండా. అంటే కూర్చోపెట్టి పే చేస్తారా అన్నాను సర్కాస్టిక్గా. జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇక్కడ నా వర్క్ ఏంటో చెప్తారా లేక వెళ్ళనా అన్నాను. నువ్వు ఇక్కడే బెస్ట్, అక్కడ 10 మందిని చెడగొడతావు అన్నాడు. నేను సైలెంట్. లేచాడు తన సీట్ నుండి. నన్ను ఒకసారి స్కాన్ చేసేశాడు. నా ముందు టేబుల్పై కూర్చున్నాడు. ఏంటి నీ స్టైల్? ఆఫీస్కి వస్తున్నావు అనుకున్నావా, షాపింగ్కి వచ్చావు అనుకుంటున్నావా అన్నాడు తన సిగరెట్ లిడ్ చేస్తూ. మిమ్మల్ని ఇంప్రెస్ చేసి చిల్ చేయాలి అనుకునే ఉద్దేశం ఉంటే నా డ్రెస్సింగ్ వేరేలా ఉండేది. నేను మీ దగ్గర ఉండాలి అనుకోవటం లేదు అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ, ఆ స్మోక్ స్మైల్ తట్టుకోలేక.
నీ యాటిట్యూడ్కి నువ్వు నా దగ్గరే కరెక్ట్. బయటికి వెళ్తావు నా దగ్గర నుంచి అని కలలు కనకు ఇంకా అన్నాడు. నాకు కాలింది. మీకు అర్థమవదా ఒకసారి చెప్తే అన్నాను గట్టిగా. సైలెంట్ తను. బట్ తన కళ్ళు చేంజ్ అయిపోయాయి. నేను వెళ్తా అన్నాను లేవబోతూ. స్వీటీ, నీకన్నా నాకు ఈగో ఎక్కువ. ఎక్స్ట్రాలు చేస్తే నేను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది ఎక్కడికి వెళ్తుందో నేను ఆలోచించను, బాధపడతావు తర్వాత అన్నాడు. ఇక లేచి నుంచున్నా నేను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ జస్ట్ డోంట్ కేర్. ఇంకా మీరు రెస్పెక్ట్ ఇస్తుంది నా బాస్ అని, ఇది ఆఫీస్ అని, లేదంటే అంటున్నా. అంతే. లేచి నా ముందు మీదకి వచ్చి నుంచున్నాడు. లేదంటే అన్నాడు నా ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నుంచుని. బయటికి రండి చూసుకుందాం అన్నాను కోపంగా. ఎక్కడా ఎప్పుడు అన్నాడు. ఉఫ్, అన్నిటికీ తెగించేశాడు. నాకేంటే వీడు ఇలా తగిలాడు అని బుర్ర కొట్టుకుంటే నా హ్యాండ్ పట్టుకొని ఆపాడు కొట్టుకుంటున్నాని. డోంట్ డేర్ టు టచ్ మీ అగైన్, ఐ హేట్ ఇట్ అన్నాను. బట్ ఐ లైక్ ఇట్ అన్నాడు. గో టు హెల్. వెళ్తున్నా అని వెళ్ళబోతుంటే నీ మొబైల్ ఇవ్వు, ఇంకో టెక్స్ట్ వచ్చింది అన్నాడు. ఇది నా పర్సనల్ మొబైల్, మీకెందుకు ఇవ్వాలి అన్నాను అరుస్తూ. నా మొబైల్ యూజ్ చేసుకో, నీదివ్వు అన్నాడు. అంత సెక్యూరిటీ ఉంది, ఎవడికి పనికొస్తుంది అన్నాను. చిన్న స్మైల్ ఇచ్చి ట్రై చేసావైతే అన్నాడు. లేదు, నిన్న ఈవినింగ్ మీ వైఫ్ కాల్ చేసింది, లిఫ్ట్ చేసి మ్యాటర్ చెప్దామనుకున్నా. ఈలోగా కాల్ కట్ అయింది. మళ్ళీ చేద్దామనుకున్నా, అవ్వలేదు. అన్నీ సెక్యూరిటీ లాక్స్ వల్ల అంటున్నాను కూల్గా. షటప్ అన్నాడు కళ్ళు రెడ్ చేస్తూ. దేనికో అర్థం కాలేదు నాకు. ముందు ఫోన్ ఇవ్వు అన్నాడు విసుగ్గా. సారీ అన్నాను. నేను ఫస్ట్ మాట్లాడతా, నెక్స్ట్ యాక్షన్లో దిగుతా. గర్ల్ వన్ కూడా చూడను అన్నాడు. ఫస్ట్ టైం చాలా భయం వేసింది, కానీ మొండిగా నుంచున్నా. వచ్చేశాడు మళ్ళీ మీదకి ఐ బ్లింకింగ్లో. నేను వెడ్జెస్ వేసినా ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాడు. ఇవ్వు అని బలవంతంగా లాక్కొని నన్ను పొమ్మన్నాడు. వెళ్ళాను కోపంగా. హర్ష్ ఏదో వర్క్ ఇచ్చాడు, చేశాను బోర్ కొట్టి. నాకు ఆఫీస్లో పింకీ ఫ్రెండ్ అయ్యింది బాగా. తనకి నిన్నటి నుంచి లోపల తెగ డౌట్ అంట. అడగొచ్చా అంది. అడుగు, లేటెందుకు అన్నాను. డేవిడ్ సార్ నీకేమవుతారు, నువ్వింత చేస్తున్నా ఎలా ఊరుకుంటున్నారు అంది ఆశ్చర్యంగా. స్టోరీ చెప్పా. అంటే వెళ్ళిపోవటానికి ఇన్ని స్కిట్లు వేస్తున్నావా అంది తను. అన్నాను. షాక్ అయింది. తర్వాత వచ్చిందిలే బయటకి. లంచ్ టైంలో క్యాంటీన్కి పోయాం. ఇంకా పింకీ చెప్పింది డేవిడ్ గురించి, ఆయన ఇంత డేంజరస్సో అని. చాలామంది ఎంప్లాయీస్ తన శాడిజం తట్టుకోలేక వెళ్ళిపోయారంట. ఈవెన్ చాలామంది అమ్మాయిలు ఆయన టార్చర్ భరించలేరు అంట. కానీ వర్క్లో తప్ప ఎవరినీ పర్సనల్గా టచ్ చేయడు అంది పింకీ. మరి ఆయనతో నిన్న వచ్చింది ఒక ఆమె అన్నాను. మేబీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అంది. ఇంత దారుణమా ఆయన అన్నాను. గర్ల్ ఫ్రెండ్ ఉంటే దారుణమేంటి అంది అమాయకంగా. ఏహే అది కాదు, శాడిజం గురించి అన్నాను. నువ్వు జాగ్రత్త, ఆయన పైకి నువ్వెన్ని చేసినా అలా ఉంటున్నాడు అని ఓవర్ చేయకు అంది తను. నేను ఆయన కన్నా తిక్కలదాన్ని, నాతో మా డాడ్తో పెట్టుకుంటే ఆయనకే ప్రాబ్లం అన్నాను. మన బాస్కి మాఫియా డీలింగ్స్ ఉన్నాయి అని కూడా బయట టాక్ ఉంది పింకీ బెదరగొడుతూ. ఈసారి కొంచెం గట్టిగా గుట్కలు పడ్డాయి నాకు. మాఫియానా అని. నా ఫోన్తో ఏ డాన్కి కాల్ చేస్తున్నాడో అని నా భయం. ఆఫ్టర్నూన్ కూర్చుని కుదురుగా వాక్ చేశా. హర్ష్ వచ్చి ఏంటి ఈ మార్పు నీలో అన్నాడు. చేంజా తొక్క, నా ఫోన్ ఆయన దగ్గరే ఉంది, పబ్జీ ఆడుకుంటానికి లేదు, బోర్ కొడుతుంది అన్నాను. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు హర్ష్ తన మొబైల్ నాకిచ్చి ఆడుకోమని. నన్ను హర్ష్ ఒక్కడే బాగా అర్థం చేసుకున్నాడు. నన్ను అందరూ లైట్ తీసుకున్నారు, ఆఫీస్లో ఎక్కువ కాలం ఉండను అని. యాక్చువల్లీ మ్యాటర్ అది. నేను హర్ష్ మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాను. ఇంతలో బయటకి డేవిడ్ వచ్చాడు. నేను తనని చూసుకోకుండా హే చికెన్ డిన్నర్ అని గట్టిగా అరిచా. హర్ష్కి హార్ట్ బీట్ ఒక్కసారి ఆగిపోయింది నా వెనుక ఉన్న డేవిడ్ని చూసి. వెంటనే నా హ్యాండ్లో నుండి మొబైల్ లాక్కున్నాడు డేవిడ్. హే, ఇది ఆఫీస్, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. యాక్చువల్లీ పెద్ద అరుపు అది. మొత్తం ఎంప్లాయీస్ అంతా మా వైపు తిరిగారు. అందరూ నన్నే చూస్తున్నారు ఏమవుతుందో అని. చిన్నపిల్లలా చేయకు, గ్రో అప్ అన్నాడు విసురుగా ఫోన్ హర్ష్ చేతిలో పెడుతూ. హర్ష్, ఇంకొకసారి తన హ్యాండ్లో నీ మొబైల్ కనిపించాలి, నీకిదే లాస్ట్ వార్నింగ్ అన్నాడు డేవిడ్. మధ్యలో నేను కల్పించుకొని దెన్ గివ్ మీ మై ఫోన్ అన్నాడు. ఆయన మొబైల్ నా హ్యాండ్లో పెట్టి వెళ్ళిపోయాడు. లాక్స్ అన్నీ తీసేశాడు. నాకు ఆయన ఫోన్ నచ్చలేదు, బోరింగ్గా ఉంది. ఇంకా నేను వర్క్లో పడ్డాను, అసలు టైంపాస్ అవ్వట్లేదు అని. చేస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. కొద్దిసేపటికి సర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఆఫీస్కి. కిర్రాకుంది. డేట్కి పోతున్నారనుకుంటా ఇద్దరు. మనం జిడ్డు ఫేస్ వేసుకొని హెయిర్ పైకి టై చేసుకొని క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్నాం. హర్ష్ నేను ఒకటే సోది. ఆవిడ నన్ను చూసింది.
నేను తన వైపు చూడలే. అంతే, కోపంగా వెళ్ళిపోయింది లోపలికి. మొన్న ఎఫెక్ట్ అనుకుంటా. హర్ష్ ఎవరావిడ అని అడిగాడు. ఏమో, 1 వీక్ నుంచి కనిపిస్తుంది. ఇది సెకండ్ టైం రావటం. మేబీ డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా అన్నాడు. డేవిడ్కి ఎంతమంది ఉన్నారు అన్నాను. ఏమో, ఎప్పుడూ సీరియస్గానే ఉంటారు. అఫైర్స్ ఏం లేనట్టున్నాయి. అయినా యాటిట్యూడ్కి, ఆ బేస్ వాయిస్కి ఎవరుంటారు అన్నాడు. కదా అని నేను పగల్బడి నవ్వాను. ఆవిడ డేవిడ్తో మాట్లాడి సీరియస్గా బయటికి వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయింది కిందకి. ఒక 5 మినిట్స్కి డేవిడ్ వచ్చాడు బయటికి. హర్ష్ వెళ్ళిపోయాడు వెంటనే నా దగ్గర నుంచి. డేవిడ్ వెళ్తూ వెళ్తూ నా దగ్గర ఆగి, స్వీటీ కమ్ విత్ మీ అన్నాడు. నో అన్నాను. నా మాట వినకుండానే నా హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు డేవిడ్. అరే, నా బ్యాగ్ కూడా తీసుకొనివ్వలేదు. హర్ష్ అలానే చూస్తున్నాడు. పింకీ టెన్షన్ పడింది నా గురించి. మేం వెళ్ళేసరికి డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ ఆమె కార్లో ముందు వెళ్ళింది. నేను డేవిడ్ తన కార్లో స్టార్ట్ అయ్యాం. నాకు లోపల ఒకటే ఆలోచనలు. ఆవిడకి నా మీద కోపం కదా, ఇద్దరూ కలిసి ఏం చేస్తారో అనుకున్నా. డాడీకి కాల్ చేద్దామనుకుంటే నా దగ్గర మొబైల్ లేదు. డేవిడ్ ప్లీజ్ నా మొబైల్ ఇవ్వండి అన్నాను. వాట్ డిడ్ యూ కాల్ మీ అన్నాడు. సారీ, ఫ్లోలో వచ్చేసింది అన్నాను నాలుక కరుచుకుంటూ. తనని పేరు పెట్టి పిలిచేశా కదా, అది సంగతి. పర్లే కంటిన్యూ అని. సి ఐ నీడ్ ఎ హెల్ప్ ఫ్రమ్ యూ అన్నాడు. నో ఐ డోంట్ వాంట్ టు హెల్ప్ యూ అన్నాను ఫేస్ తిప్పేస్తూ. లుక్, నువ్వు హెల్ప్ చేస్తే నిన్ను వదిలేస్తా అన్నాడు. రియల్లీ అన్నాను నేను ఎగ్జైట్ అయ్యి. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు అనుకున్నా నేను. అన్నాడు. ఏంటది అన్నాను. అంత ఎగ్జైట్ అవ్వకు. జస్ట్ తన ముందు నేనేం మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉండు. ఏమైనా ఉంటే మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అవును, మీరిద్దరూ డేటింగ్కి పోతూ నేనెందుకు మధ్యలో అన్నాను. ఇప్పుడే ఏదో చెప్పా, నీకు బయటకు పోవాలని లేదు అనుకుంటా అన్నాడు సీరియస్గా. దెబ్బకి నేను సైలెంట్. మా కార్ ఆగింది. ఆవిడ వెయిట్ చేస్తుంది తన కార్ దగ్గర. దిగు అన్నాడు నన్ను. దిగాను. నన్ను చూడగానే ఆవిడ హెడ్కి ఎక్కేసింది పిచ్చి. కళ్ళతోనే నన్ను చంపేసేలాగా ఉంది. డేవిడ్, నాకు భయం వేస్తుంది అన్నాను తన వెనక నడుస్తూ. నా హ్యాండ్ తను హోల్డ్ చేసుకున్నాడు. దానికి నేను షాక్. ఆవిడింకా కోపంగా చూసింది మమ్మల్ని. నేనిక్కడే ఉంటా ప్లీజ్ అన్నాను. నా హ్యాండ్స్ ఇంకా గట్టిగా హోల్డ్ చేసుకున్నాడు. నా ఫింగర్స్ నొప్పి పుట్టేంతలా. ఒళ్ళు మండుతుంది నాకు. కానీ బయటకి పంపిస్తా అన్నాడుగా, అందుకు ఆగాను. లేదా చెంప చెల్లుమనేది అక్కడే. ఆవిడ వెంటనే దీన్నెందుకు తీసుకొచ్చావు అంది. హే, రెస్పెక్ట్ అన్నాను కళ్ళు రెడ్ చేస్తూ. డేవిడ్ నవ్వాడు చిన్నగా ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. ఫస్ట్ టైం అబ్బా ఆయన స్మైల్ చూడ్డం. ఆవిడకి కళ్ళల్లో వాల్కనో పేలిపోయింది. పదాలకి అన్నాడు తన అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా. నేను అక్కడే ఆగిపోయాను. డేవిడ్ వదల్లేదు. లాక్కెళ్ళాడు తన వెనుక నన్ను. ముగ్గురం ఒకే టేబుల్ మీద కూర్చున్నాం. తిను ఉంటే నేను మాట్లాడలేను, సెండ్ హర్ అవుట్ అంది ఆవిడ. స్వీటీ లేకపోతే నేను మాట్లాడలేను. ఐ నీడ్ హర్ హియర్ అన్నాడు కౌంటర్ ఇస్తూ డేవిడ్. నాకు వాళ్ళ డైలాగ్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. అలాగే ఇబ్బందిగా కూర్చొని ఇద్దరి ఫేస్లు చూస్తున్నాను. నీ డెసిషన్ ఏంటి డేవిడ్ అంది. నా ఫేస్ చూశాడు డేవిడ్. ఇంతలో నాకు అమృత్ కనపడ్డాడు. వెంటనే రేయ్ అమృత్ అన్నాడు. డేవిడ్ ఉన్నాడు అని మర్చిపోయి. అయినా ఈయనుంటే మనకేంటి, పట్టించుకోం. కనీసం తనకి చెప్పకుండా వెళ్ళిపోయా అమృత్ దగ్గరికి. హే, నువ్వేంటిక్కడ అన్నాడు అమృత్. డేవిడ్ ఆవిడ అలానే చూశారు నన్ను ఫస్ట్ 5 మినిట్స్. నెక్స్ట్ వాళ్ళ సోది వాళ్ళది. ఏంలే, నువ్వేంటిక్కడ అన్నాను. ముందు తన ఫ్రెండ్స్ని అక్కడి నుంచి పంపించేసి యాక్సెంచర్లో ప్లేస్ అయ్యా కదా, సో ఫ్రెండ్స్కి పార్టీ రా, నువ్వు జాయిన్ అవ్వు పార్టీలో అన్నాడు. వద్దులే, బాస్తో వచ్చాను. సరే కానీ మీ కంపెనీలో వేకెన్సీ ఉంటే చెప్పు, నేను వచ్చేస్తా అన్నాను. హే, అదేంటి, ఆల్రెడీ జాయిన్ అయ్యావుగా, బాండ్ ఉంటుంది ఎలా అన్నాడు. నచ్చలే, అది నేను చూసుకుంటా అన్నాను. అందుకే చెప్పా ముందు వద్దు అని అన్నాడు. తర్వాత క్లాస్ గాని ముందు చెప్పు అన్నాను. సరే వెంటనే కనుక్కుంటా అన్నాడు. ఇంతలో డేవిడ్ లక్కీ గొడవ పడుతున్నారు. యాక్చువల్లీ లక్కీ అరుస్తుంది డేవిడ్ మీద. అమృత్, నువ్వెళ్ళు, మా బాస్ ఏదో కొంప ముంచాడు అన్నాను. ఆయనే నా బాస్? అవును, ఇద్దరు రెస్టారెంట్కి ఎందుకు వచ్చారు అన్నాడు. ఆయన సాడిజం, ఆయన డేటింగ్కి, నేను వెయిటింగ్ అన్నాను. పో, నీకు అలానే అవ్వాలి అన్నాడు నవ్వుతూ. బాయ్ చెప్పుకున్నాం ఇద్దరం. నేను డేవిడ్ దగ్గరికి వెళ్ళా. లక్కీ నా ఫేస్ చూస్తూ తిట్టేసి వెళ్ళిపోయింది కోపంగా బయటికి. డేవిడ్ హ్యాపీగా కూర్చున్నాడు. ఏమైంది అన్నాను. నథింగ్ అన్నాడు. కూర్చున్నా తన ఎదురుగా. ఎవరు తను అన్నాను. లైట్ అన్నాడు. చెప్పండి అన్నాను. పెళ్లి చూపులు మొన్న ఫెయిల్ అయ్యాయి నీ వల్ల. ఇప్పుడు మళ్ళీ నీ పుణ్యమాని
ఫర్ ఎవర్ ఆగిపోయాయి అన్నాడు హ్యాపీగా. నా వల్ల? వాట్ డూ యూ మీన్ అన్నాను. పెద్ద స్టోరీ అన్నాడు. షార్ట్ చేయొచ్చు అన్నాను. మా మామ్ పెళ్లి చేసుకోమని బుర్ర తింటుంది. ఈ అమ్మాయితో ఫిక్స్ చేసింది మీటింగ్. కలవమంది మొన్న. ఆ చిరాకులోనే నిన్ను కలిసా. ఆ రోజంతా అయ్యింది. కానీ మంచి టైంకి నీతో పడింది. ఆ రీజన్ చూపించి వెంటనే ఇంటికి పోయా. ఆ జిడ్డు వదల్లేదింకా. మళ్ళీ ఈరోజు ఫోర్స్ చేసింది రమ్మని. మళ్ళీ నీ పుణ్యమా అని చెడింది మొత్తానికి. ఈ హ్యాపీ మూమెంట్లో నీకేం కావాలి ఆర్డర్ చెయ్యి అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అసలు నాకు స్టోరీ అర్థం కాలే, సరిగ్గా చెప్పండి అన్నాను. చిన్నపిల్లవి ఊరుకో అన్నాడు. నో చెప్పండి, ఆవిడ నన్ను ఎందుకు తిట్టింది? మీరు చెప్పకపోతే పోయి తననే అడుగుతా అని లేవబోయా. ఏమనుకున్నాడు? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పా, సింపుల్ అన్నాడు. హౌ డేర్ యూ అన్నాను తన మీదకి వాటర్ బాటిల్ ఎత్తేస్తూ. హే, బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు గట్టిగా. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. ఊరికే అన్నాను, లైట్ తీసుకో. నాకు ఈ నచ్చదు, అందుకే అలా చెప్పా అన్నాడు. నన్నెందుకు యూజ్ చేశావు అన్నాను. అప్పుడే నువ్వు లోకి వచ్చిందా? నేనేం నీ పార్ట్నర్ని కాదు అన్నాడు వింక్ చేస్తూ. నాకు నీ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం ఈ రోజుతో పోయింది అన్నాను లేస్తూ. నేను ఎలాగో నీ నుంచి మీరు అని వినలేకపోతున్నాను, అది మంచిదే అన్నాడు. నేను వెళ్తున్నా అన్నాను కోపంగా. ఎట్లా పోతావు? నీ ఫోన్ నా దగ్గరుంది, వెహికల్ లేదు అన్నాడు. నాకెలా వెళ్ళాలో తెలుసు, నువ్వంత ఫీల్ అవ్వక్కర్లేదు అన్నాను. నువ్వు నా కరెక్ట్ పార్ట్నర్, వదలను లైఫ్లో, ఇప్పుడు పో అని లేచి వెళ్ళిపోతున్నాడు. నేను రేపటి నుంచి ఆఫీస్కి రాను, ఫోన్ ఇవ్వు అన్నాను. రావాలి, లేదంటే నువ్వు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నాడు నా ఫోన్ హ్యాండ్లో పెడుతూ. నీకు నేనెప్పటికీ భయపడను డేవిడ్ అన్నాను. చూస్తా అని నవ్వుకొని గోగల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఆ లుక్లో రప్పించుకుంటా అనే శాడిజం క్లియర్గా కనిపించింది నాకు. ఆ క్షణం తను ఇచ్చిన లుక్ జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేను. అమృత్ ఆ రోజు డ్రాప్ చేశాడు నన్ను ఇంట్లో. డాడీ కారు వాష్ చేసుకుంటున్నారు. హే అమృత్, ఏంటిలా అన్నారు డాడీ. డాడ్కి ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా తెలుసు. రెస్టారెంట్లో కనిపించింది, డ్రాప్ చేయమంది అంకల్ అన్నాడు. నేను థ్యాంక్స్ చెప్పా అమృత్కి. రా లోపలికి అన్నారు డాడీ తనని. లేదంకల్, వెళ్తా అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. నాకు కాల్ చేయొచ్చు కదా ఓలీ అన్నారు డాడీ. నా నిక్ నేమ్ అది. ఒరిజినల్ నేమ్ ఒలివియా. మా బాస్ ఓలీ కాస్త స్వీటీ చేశాడు. లేదు డాడ్, ఈరోజు బాస్ చాలా ఓవర్ చేశాడు. అమృత్ లక్కీగా అక్కడున్నాడు, సో డ్రాప్ చేయమన్నాను అన్నాను. ఓ, సో ఇంకా నువ్వు వెళ్ళట్లేదు రేపు మార్నింగ్ నుంచి అయితే అన్నారు. అన్నాను. గుడ్, తను మళ్ళీ కాల్ చేస్తే చెప్పు, నేను చూసుకుంటాను అన్నారు డాడ్. ఓకే అన్నాను. నైట్ అంతా కూర్చుని మార్వెల్ అవెంజర్స్ సిరీస్ అన్నీ చూసేసా డాడ్తో కలిసి. డాడ్ కాసేపు నాతో చూసి ఇక కిస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. డేవిడ్ మైండ్లో నుంచి పోట్లే నాకు అసలు. ముఖ్యంగా చివరిగా నాకు తను ఇచ్చిన లుక్. చూడ్డానికి నిజంగా విలన్లానే ఉంటాడు. కళ్ళెప్పుడు రెడ్గానే ఉంటాయి, సింహం కళ్ళులాగా. పైగా ఆ కేర్లెస్ యాటిట్యూడ్, రఫ్ అండ్ రోగ్ లుక్. కానీ అవన్నీ కవర్ చేస్తూ చాలా డీసెంట్ ఉంటాడు. తను నాకెప్పుడూ మిస్టీరియస్గా ఉంటాడు. డేవిడ్ ఏజ్ అస్సలు కనిపించదు. 5.9 ఉంటాడు. అసలు కాలేజ్ పిల్లాడిలా ఉంటాడు చూడ్డానికి. కానీ తన ఫేస్కి వాయిస్కి సంబంధం ఉండదు. తన ఫేస్ కన్నా తన వాయిస్ అంటేనే నాకు చాలా భయం. ఎంత భయం వేసినా తన ఫేస్లో మాత్రం ఒక గ్రేస్ ఉంటుంది. అందరిలో ఉండదది. కోపంగా ఉన్నా చాలా బాగుంటాడు. క్లాసీ, రఫ్ గై విత్ డిఫరెంట్ యాటిట్యూడ్. బాస్ కాకుండా మామూలు వాడయ్యుంటే చుక్కలు చూపించేదాన్ని. బట్ అది నా వల్ల అవ్వదు. నాకు డేవిడ్ ఎంత కోపం తెప్పించినా సరే తనని పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కోపం రావాలి తను చేసే పనులకు, కానీ తన యాటిట్యూడ్ నచ్చింది. అలానే తన దగ్గర ఇంకా కంటిన్యూ చేసేంత నచ్చలేదు తను. డేవిడ్ ఇంకా లైఫ్లో ఓ స్వీట్ మెమొరీ అనుకుని పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ హర్ష్ నుంచి కాల్స్. లేచా. టైం 12 ఆఫ్టర్నూన్. హర్ష్ కాల్ అటెండ్ చేశా. ఎక్కడికి పోయావు? డేవిడ్ అరుస్తున్నాడు, త్వరగా రా అన్నాడు. నో వే, చాలా ఎక్స్ట్రాలు చేశాడు, రాను ఇంకా. ఈవినింగ్ నా హ్యాండ్ బ్యాగ్ తేవా ప్లీజ్ అన్నాను. సర్లే గాని ఏదో ఒకటి చేస్తాడు బాస్ నిన్ను, జాగ్రత్త అన్నాడు హర్ష్. లైట్, నేను పట్టించుకోను అసలు అన్నాను. స్వీటీ, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు డేవిడ్తో. తన గురించి నీకు అసలు తెలీదు అన్నాడు. సో వాట్ అన్నాను నేను. నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను అన్నాడు. ఓకే, నేను చూసుకుంటా, టెన్షన్ కాకు అని కాల్ డిస్కనెక్ట్ చేశా. ఈవినింగ్ అయిపోయింది. మమ్మీతో కబుర్లు చెప్తూ హర్ష్ కాల్ నాకు ఇంతలో అడ్రస్ చెప్పమని చెప్పాను. మా ఇంటికి వచ్చాడు నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని. మమ్మీకి ఇంట్రడ్యూస్ చేశా తనని. డాడీ లేరు ఇంట్లో. హాయ్ చెప్పింది మమ్మీ తనకి. తను చెప్పాడు. సారీ నాన్న, ఇది నీకు ట్రబుల్ ఇచ్చేసింది అంది మమ్మీ తనతో. పర్లేదాంటీ అన్నాడు హర్ష్. ఈలోగా క్యాండీ వచ్చేసింది హాయ్ చెప్పడానికి హర్ష్కి. అది నా పెట్ డాగి.
దానికి వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్పకపోతే నిద్ర పట్టదు. కాఫీ పట్టుకు రావడానికి వెళ్ళింది మా మమ్మీ హర్ష్కి. అంత సడన్గా మానేస్తే ఎలా? కొన్నాళ్ళుంటే తనే తీస్తాడు నీకు, కంగారెందుకు అన్నాడు హర్ష్ కోపంగా. క్యాండీ అరిచింది హర్ష్ మీద. ఫేస్ మార్చు, కరుస్తుంది లేకపోతే అన్నాను హర్ష్తో. దీని గొడవ తర్వాత ముందు మ్యాటర్కి రా అన్నాడు హర్ష్. తీయడు. తన గురించి నాకు తెలుసు అన్నాను చాక్లెట్ తింటూ. ఏ అసలేమైంది అన్నాడు హర్ష్. బయటికి వెళ్దాం కాఫీ తాగి, అక్కడ చెప్తా. మమ్మీ విందంటే అరుస్తుంది ఇప్పుడు అన్నాను. సరే, మమ్మీ భయం ఉంది నీకు అయితే అన్నాడు నవ్వుతూ. కోపంగా చూసా. ఇంతలో మమ్మీ వచ్చింది. దీనికి తిక్క ఎక్కువ హర్ష్, దీనితో జాగ్రత్త నువ్వు అంది మమ్మీ. ఈ కాలంలో ఇలానే ఉండాలి ఆంటీ అన్నాడు. ఏముండటం, వెళ్ళి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే మానేసింది అంది నా హెడ్పై ఒక్కటిస్తూ. నవ్వాడు హర్ష్. మమ్మీ బయటికి వెళ్తున్నాం, వచ్చేస్తా 5 మినిట్స్లో అన్నాను. క్యాండీ నా వెనుక వస్తుంటే మమ్మీ ఆపింది. డాడీ తిడతాడు, త్వరగా రా అంది మమ్మీ దాన్ని ఆపుతూ. సరే అని ఇద్దరం స్టార్ట్ అయ్యాం. నా స్కూటీ తీస్తుంటే దా నా బైక్ మీద పోదామన్నాడు హర్ష్. వెళ్ళాం ఇద్దరం కేఎఫ్సీకి. ఇద్దరం చికెన్ తింటూ సోది స్టార్ట్ చేశాం. ఏమైంది నిన్న చెప్పు అన్నాడు. చెప్పా సోది మొత్తం. గంట నవ్వాడు హర్ష్. ఆయన ఏదో సిల్లీగా అంటే నువ్వు సీరియస్ తీసుకున్నావా అన్నాడు. నాకు కోపం వచ్చింది. నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అన్నాడు దాంతో. అది చిన్న మాటరా నీకు అన్నాను హర్ష్తో. డేవిడ్ మీద కోపం చికెన్ మీద చూపిస్తూ. కామ్ డౌన్ ఒలివియా, తనని లైట్ తీసుకో. నిజంగా తనకి రిలేషన్షిప్స్ ఇష్టం ఉండవు. అయినా తనెక్కడా, నువ్వు తన ముందు చిన్నపిల్లవి. ఏదో నువ్వు తన యాటిట్యూడ్కి సింక్ అయ్యేసరికి అలా చేస్తున్నాడు, కానీ తను అసలు అమ్మాయిలను దగ్గరికి రానివ్వడు అన్నాడు. నీకెలా తెలుసు అన్నాను. తనని 5 ఇయర్స్ పైగా చూస్తున్నా. తనకు వర్క్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ రిలేషన్షిప్స్ మీద కానీ గర్ల్స్ మీద కానీ లేదు. మన ముందు ఉండే డేవిడ్ వేరు, ఆయనది మరొక ప్రపంచం. అందుకే అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. సో నువ్వు వచ్చే ఆఫీస్కి అన్నాడు. ఇక నేను డిసైడ్ అయిపోయాను, రాను అన్నాను. తను అన్నది ఆలోచిస్తూ, నా కోసం రా స్వీటీ, నువ్వు వచ్చాక ఆఫీస్ బాగుంది, డేవిడ్ కూడా నార్మల్గా ఉంటున్నారు, సో మాకు బాధ తప్పిందన్నాడు. నీకు నేను ఎలా కనపడుతున్నా అని సీరియస్ అయ్యాను తన మీద. కూల్, నీకొకటి తెలుసా, డేవిడ్ ఎక్కువ ఆఫీస్లో ఉండరు, ఎప్పుడన్నా వస్తారు వర్క్ ఉన్నప్పుడు. యాక్చువల్లీ ఆయన తన ఊర్లోనే ఎక్కువ ఉంటారు. ఇంత చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. తను ఎప్పుడు వస్తే ఎక్కడుంటే నాకేంటి, ఇక నేను రాను అంతే అన్నాను. సరే సరే నీ ఇష్టం అన్నాడు నాతో వాదించలేక. ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాక ఇంట్లో డ్రాప్ చేసేశాడు నన్ను హర్ష్. నా రూమ్కి వెళ్ళాను. లక్కీ నా నెంబర్ ఎట్లా తీసుకుందో కాల్ చేసింది. నా కర్మకాలి అటెండ్ చేశా కాల్. తన నెంబర్ అని తెలియక ఫుల్గా తిట్టేసింది నన్ను గ్యాప్ లేకుండా. దానికి డేవిడ్ అంటే పిచ్చంట. అది నాకెందుకు చెప్తుందో అర్థం కాలేదు. కాల్ రికార్డ్ చేశా నేను, డేవిడ్కి గిఫ్ట్గా పంపుదామని. పాపకి పైకున్నంత డిగ్నిటీ వర్క్లో కనబడలే నాకు. ఇంకా క్యాండీని పిలిచా, అది నా పగ్ వచ్చి బెడ్ ఎక్కేసింది. దానికి వినిపించా ఆవిడ సోది. అంతా విని లాస్ట్లో ఒకేసారి గట్టిగా అరిచింది క్యాండీ. దెబ్బకి ఫోన్ పెట్టేసింది లక్కీ. తనకు అర్థమై ఉంటుంది. ఇక్కడెవరు? ఓలీ. క్యాండీ నన్నెవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. మా డాడ్ నా సెక్యూరిటీకి పెట్టాడు దాన్ని. క్యాండీ నేను ఫుల్ ఆడుకున్నాం ఆ ఆనందంలో. డేవిడ్కి తన వాయిస్ పంపిద్దామనుకున్నా, బట్ వద్దులే అని ఆగాను. ఇలా డేవిడ్ అని తలుచుకున్నా తన కాల్ లిఫ్ట్ చేయలేదు నేను. మళ్ళీ చేశాడు, నేను కట్ చేశా కాల్. టెక్స్ట్ పెట్టాడు. తనకు టెక్స్ట్ వచ్చింది నా మొబైల్కి, అది ఫార్వర్డ్ చేయమని. చేశా. నా మొబైల్ అనవసరంగా ఆయన దగ్గర బలైపోయింది అని బాధపడ్డాను. మిడ్నైట్ 12 డేవిడ్ నుంచి కాల్, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. టెక్స్ట్ పెట్టాడు, రేపు ఆఫీస్కి రా అని. హూ కేర్స్, వెళ్ళను అని నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నేను రిప్లై ఇయ్యలే. రేపు రాలేదో ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ ఒలివియా అని నా ఎఫ్బీలో పోస్ట్ చేస్తా, మన రిలేషన్ పబ్లిక్ చేస్తా అని పెట్టాడు మళ్ళీ. ఒళ్ళు మండింది నాకు. వెంటనే కాల్ చేశా. హేయ్ అన్నాడు కూల్గా. ఏంటి, నీ యాటిట్యూడ్ నా దగ్గర చూపియకు, చంపేస్తాను నిన్ను, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి అన్నాను. భయం వేసింది కదా నీకు అన్నాడు. భయం నాకు కాదు నీకు వేస్తుంది, హెరాస్ చేస్తున్నావని కేసు పెడతా అన్నాను. గంట నవ్వాడు ఆ మాటకి. చాలా రోజులైంది ఇంతలా నవ్వి అన్నాడు ఉడికించేస్తూ. మీకు చెప్తే అర్థం కాదా అన్నాను. నీ బాండ్ నా హ్యాండ్లో ఉంది, నేను అంతకన్నా ఎక్కువ చేయగలను అన్నాడు. ఏం చేసుకుంటావో పో అన్నాను. ఓహ్, కాసేపు కూల్గా మాట్లాడతావా, మూడ్ ఖరాబ్ అయింది అన్నాడు. నీతో నేనెందుకు కూల్గా మాట్లాడాలి అన్నాను. మాట్లాడాలి అంతే అన్నాడు మొండిగా. నువ్వు నాకు నచ్చలేదు అన్నాను కోపంగా. గట్టిగా నవ్వాడు. నిన్నేమైనా ప్రపోజ్ చేశానా నచ్చలేదు అని చెప్పడానికి అన్నాడు నవ్వాపకుండా. అలాగే నవ్వుకో, గుడ్ బై అంటుంటే నువ్వు రేపు వస్తున్నావు అన్నాడు. నువ్వేం చేసినా నేను రాను అన్నాను. పోనీ 1 లాస్ట్ టైం కలుద్దాం
నీకు తిరిగి ఇవ్వాల్సినవి కొన్నున్నాయన్నాడు. నేను నిన్ను కలవను అన్నాను. అంటే నాకు నువ్వు భయపడుతున్నావు అంతే కదా అన్నాడు రెచ్చగొడుతూ. నాకా? భయమా? చెప్పు, ఎక్కడికి రమ్మంటావు అన్నాను. ఆఫీస్కి అన్నాడు. రేపు ఈవినింగ్ వస్తా అన్నాను. కాల్ కట్ చేశాడు. నువ్వు చాలా స్మార్ట్ డేవిడ్, నీకిస్తా, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అనుకున్నాను. నెక్స్ట్ డే యాక్సెంచర్లో నాకు ఇంటర్వ్యూ. అమృత్ ఫిక్స్ చేయించాడు. వెళ్ళాను. అన్నీ క్లియర్ అయ్యాయి. రౌండ్స్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ పెండింగ్. వెయిట్ చేస్తుంటే నాకు డేవిడ్ తెగ కాల్స్. నేను కట్ చేశా. నెక్స్ట్ హర్ష్ చేశాడు. అటెండ్ చేశా. ఎక్కడా అన్నాడు. యాక్సెంచర్లో ఇంటర్వ్యూ అన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అని కాల్ కట్ చేశాడు. ఇంతలో హెచ్ఆర్ పిలిచాడు. వెళ్ళాను. హెచ్ఆర్తో ఇంటర్వ్యూలో ఉన్నాను. సో ప్రెషర్ మీరు అన్నాడు హెచ్ఆర్. ఆన్సర్ ఇచ్చేలోపు అతనికి కాల్. అటెండ్ చేశాడు. మాట్లాడుతూ నా రెజ్యూమ్ వైపు నా వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. నాకు సీన్ కొంచెం అర్థమైంది, కానీ క్లారిటీ లేదు. అతను గుటకలు మింగుతూ మీరు మిస్టర్ డేవిడ్ కంపెనీలో వర్క్ చేశారా అన్నాడు. క్లారిటీ వచ్చేసింది. గివ్ మీ బ్యాక్ మై రెజ్యూమ్ అన్నాను హెచ్ఆర్తో. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ మిస్ ఒల్వియా అని ఇంకా అనబోయాడు ఏదో. నేను ఇంక అతని మాట కూడా వినలేదు. నా రెజ్యూమే తీసుకొని విసురుగా బయటికి వచ్చేసా. అమృత్ టెన్షన్ పడుతున్నాడు బయట నుంచొని. ఏమైంది అన్నాడు. ఐఎమ్ జస్ట్ లీవింగ్, బాయ్ అని డేవిడ్కి కాల్ చేశా వెంటనే. అటెండ్ చేశాడు. డేవిడ్, నువ్వు 10 మినిట్స్లో రెస్టారెంట్లో ఉండాలి అన్నాను. కుదరదు అన్నాడు. వస్తున్నావు నువ్వు అంతే అని కట్ చేశా. డాడీకి ఫోన్ చేసి అర్జెంటుగా రా, ఓ లొల్లి సెటిల్ చేయాలి నువ్వు అన్నాను. 5 మినిట్స్లో ఉన్నారు డాడ్. నేను వెళ్ళిన ఆఫీస్ బయట కార్లో డాడ్ అడిగారు ఎవరు అని. బాస్ అన్నాను. లేట్ అయింది చాలా, లేదంటే ఇంతదాకా వచ్చేది కాదు అన్నారు. వచ్చేసాం రెస్టారెంట్కి, మాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. 10 మినిట్స్ అన్నది 20 మినిట్స్ లేట్ అయింది. ఆల్రెడీ డేవిడ్ కార్ ఉంది రెస్టారెంట్ బయట. మా డాడ్ ముందు వెళ్తున్నారు, నేను వెనుక నడుస్తున్నా. డేవిడ్ ఇంకా విసుగు వచ్చి లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. లేచి వస్తున్నాడు. నేను తనని చూశా. తను నా వైపు కోపంగా చూస్తున్నాడు. ఇంతలో మా డాడ్ని చూశాడు డేవిడ్. హే డేవిడ్ అని మా డాడీ తనని హగ్ చేసుకున్నారు. నాకు నో సౌండ్. ఇదేం ట్విస్ట్ నాకు అనుకున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అండ్ స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.